ఆ వెంపర్లాట నాకు వద్దీశ్వర. అర్థమనర్థం భావయ నిత్యం మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. శంకర భగవత్పాదులు సుత్తి పెట్టి కొట్టి చెప్పారు. కిం వానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం చపతిరోత్యజ్యం మనో దూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం. తిరిగావు అధర్మ మార్గంలో అక్కర్లేని పనులన్నీ చేశావు, డబ్బు తెచ్చావు, మేడలు కట్టావు, మిద్దులు కట్టావు, భూములు కొన్నావు, బంగారం కొన్నావు, డబ్బు దాచావు, అన్నీ చేశావు. నీ శరీరం ఏమైంది? జర్జరీభూతం అయిపోయింది. వృద్ధాప్యం వచ్చేసింది. ఇది విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు జీవుడు. ఎవరొస్తారు నీ వెంట? కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నేగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోగిని భస్మములు తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియున్. కాయము వీడి రారు కథ చేసిన కర్మము పుణ్యము తప్ప శంకరా. ఎవరు రారే నీతో? తల్లి పార్వతీదేవి అనుశాసనిక పర్వంలో మహాభారతంలో ఒక ప్రశ్న వేసింది శంకరుణ్ణి. ఇన్ని ప్రశ్నలు వేసిందో లోకానికి చెప్పిద్దామని ఆవిడికి తెలియకేమిటి. శివ మీరు శ్మశానంలో ఎందుకుంటారని అడిగింది. అంటే ఆయన అన్నాడు, మంచి ప్రశ్న వేసావు పార్వతి, దీని మీదే లోకంలో అక్కర్లేని కొట్లాట్లన్నీ కొట్టుకుంటూ ఉంటారు నా గురించి. ఎందుకుంటానో తెలుసా? బ్రహ్మగారు ఒకసారి అడిగాడు. లోకంలో భూతప్రేత పిశాచాలన్నీ పుట్టే స్థానం, ఉండే స్థానం, వాటికి పెద్ద రెసిడెన్షియల్ క్వార్టర్స్ శ్మశానం. వాళ్ళందరూ ఏం చేస్తారంటే చీకటి పడ్డాక వస్తారు. ఎక్కడికి వస్తారు అనుకుంటున్నారు? గుళ్ళోకి వస్తారు, గోపురానికి వస్తారు, మీ ఇంటికి వస్తారు, మా ఇంటికి వస్తారు. వచ్చి వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో తెలుసా అండి? చాలామంది తెలియక పూజ గదిలోకి వెళ్ళరనుకుంటారు. వాళ్ళు కూర్చునేది పూజ గదిలోనే కూర్చుంటారు. ఎందుకో తెలుసా? మీరు సూర్యోదయానికి నిర్మాల్యం తీయకపోతే వాడు పువ్వు వేసేస్తాడు. రాక్షస పూజ అయిపోతుంది, ఇంట్లో దుఃఖం వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాడు వచ్చి కూర్చుంటాడు. మీరేమనాలి? అందుకే ఉత్తిష్టంతు భూత పిశాచాహ. ఇక్కడ నేను ఉంటే కదా కోటేశ్వరారు మీరు ఒకసారి ఇక్కడ లేవండి అన్నాం. నేను ఇక్కడ లేవకపోతే నన్ను లేమంటే కాసేపు ఆగి నేను వెళ్ళిపోతాను. మీరు వచ్చి కోటేశ్వరారికి పుష్పమాల వేయుచున్నాను అన్నాను అనుకోండి, పిచ్చే వెర్రే అంటారు మిమ్మల్ని. ఉత్తిష్టంతో భూత పిశాచాహ, ఓ భూత పిశాచములారా మీరు లేవండి అంటున్నారు. మీరు పూజ గదిలోకి వెళ్ళంటే ఉంటే కదూ లేమండం. ఉన్నాయి కదూ. ఎక్కడి నుంచి వచ్చాయి? శ్మశానంలోంచే వస్తాయి. వచ్చి లోకం మీద పడి అల్లరి చేస్తుంటాయి. బ్రహ్మగారు అన్నారు, కష్టపడి నేను సృష్టి చేసి వదులుతున్నాను. అసలు సృష్టి చేసిన దగ్గర నుంచి గర్భిణీ స్త్రీని ఎలా పాడు చేద్దాం, శిశువుని ఎలా పాడు చేద్దాం అని వాళ్ళు తిరుగుతున్నారు. కాబట్టి శివ మీరు పని చేస్తారా? వాటికి ఒక నియమం ఏర్పాటు చేయండి. మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటే అందరూ మీ బిడ్డలేగా. మరి లోకాల కన్నా తండ్రి దొంగ ఆయనే. దొంగ పుట్టినా అబ్బాయి మా అబ్బాయి దొంగ కాబట్టి ఆయనకి నేను తండ్రితనం అంగీకరించరండి అంటే కుదురుతుంది ఏంటి? దొంగడు పుట్టినప్పుడు దొంగకి తండ్రి, పోలీస్ ఆఫీసర్కి తండ్రి అయినప్పుడు పోలీస్ ఆఫీసర్కి తండ్రి. ఇద్దరు కొడుకులు, వాడు పోలీస్ ఆఫీసర్, వాడు దొంగ. అయినా తండ్రి మాత్రం ఇద్దరికి తండ్రే కదా. అందుకని మీరు అక్కడ కూర్చుని వాళ్ళు ఇక్కడ ఏమీ పాడు చేయకుండా కాస్త వాళ్ళకి మీరు చెప్తురు. ఆయన అన్నాడు, రే వెడితే వెళ్ళండి కానీ ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ఓం భూ ఓం భువ ఓం శువః అని ఎవడైనా నీళ్లు విసిరినా అక్షతలు విసిరినా లేచి ఇక్కడికి వచ్చేయండి. ఊరే చెప్పలేదంటారేమో నాకు తెలిసి ఎవడెవడో చెప్తున్నాడు రోజు పొద్దున్నే సంధ్యావందనంలో. అలా చెప్పిన వాడు ఇంట్లో ఉండకండి అన్నాడు. అందుకని సూర్యోదయాత్పూర్వం పీట మీద కూర్చుని ఉత్తిష్టంతో భూత పిశాచాహ అన్నాడు అనుకోండి, వెళ్ళిపోతాయి శివుడి దగ్గరికి. వెళ్ళిపోమన్నాడు స్వామి కోటేశ్వరారు, మళ్ళీ మీరు దెబ్బలాడతారని వచ్చేసామండి అంటే. అలా అనలేదనుకోండి మీరు, నా అంతవాడిని నేనని మీరు తిరుగుతూ కూర్చున్నారు కూడా వాళ్ళు చక్కగా మీ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు ఏం వెళ్ళిపోమలేదు స్వామి మేము ఎందుకు వచ్చేయడం అని అక్కడ. ఆయన ఎప్పుడైనా ఏటో వాడు చాలా రోజులు అయిపోయింది మహాకరాళ అంటే ప్రజెంట్ సార్ అని ఒకసారి కనపడి, ఎరా నువ్వు రావట్లేదు అంటే వాడు ఎప్పుడూ ఉత్తిష్టంతో అనలేదు సార్ అక్కడే ఉన్నానంటాడు. కాబట్టి ఏముంది, కొన్నాళ్ళు ఉండి ఉండి వాడు తినేస్తాడు. కాబట్టి పార్వతీ నేను శ్మశానంలో అందుకు కూర్చున్నాను. ఇప్పుడు మీకేమిటి కష్టమైన అక్కడ కూర్చుంటే? అస్తమానం ఆయన అదే పేరుగా తిట్టారనుకోండి, ఆయన లేచి వెళ్ళిపోతాడు ఎప్పుడు ఉత్తరం సర్దుకుని. వాళ్ళకి బుద్ధి లేదు, నేను ఎందుకు కూర్చున్నానో తెలియట్లేదు. వాళ్ళు వచ్చి మేము ఏర్పడతారు, అప్పుడు తెలిసి వస్తుంది అలా ఆయన నిందించినందుకు. ఈశ్వరుడు శ్మశానవాసి మీ మంగళత్వం కోసమే. ఆవిడ అడిగింది ఒకప్పుడు, ఏమయ్యా పినాకపాణి అని పేరు కూడా పెట్టుకున్నావే ఆ ధనస్సు పట్టుకుని, ఎందుకు వచ్చింది ఈ పేరు నీకు? ఏమిటి నీకు ఆ సంతోషం పినాకం అంటే అంది. అంటే అప్పుడు ఆయన చెప్పాడు రహస్యం. ఎప్పుడో పూర్వం కృతయుగ ప్రారంభంలో కణ్వుడు అనబడేటటువంటి ఒక మహర్షి అద్భుతంగా తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేసినప్పుడు ఆయన తపస్సు చేసినటువంటి పుట్ట మీద ఒక పెద్ద వెదురు బొంగు పైకి లేచింది. బ్రహ్మగారు చూసి, తపస్సు చేస్తున్న పుట్ట మీద పుట్టిన వెదురు బొంగు, ఇంత పెద్ద వెదురు బొంగు లోకంలో దొరకదు.
ఇంత శిల్పులు చూడండి, నదిలో 500 ఏళ్ళు నానిపోయిన శిలండి, మంచి శిల్పం చెక్కుతాం, మఠంలో పెట్టిద్దామని మఠాధిపతులను అడుగుతూ ఉంటారు. అలా ఇంత గొప్ప వెదురు బొంగు దొరకదని అది తీసుకుని 2 ధనస్సులు తయారు చేశాడు ఆయన. ఒక దాని పేరు పినాకము, ఒక దాని పేరు శారంగము. ఒక దాన్ని పట్టుకెళ్ళి విష్ణుదేవుడికి ఇచ్చన్నాడు, లోకాన్ని రక్షించవయా ఇది పట్టుకున్నాడు. ఇది పట్టుకెళ్ళి పరమేశ్వరుడికి ఇచ్చి ఘోర అఘోర రూపములతో ధర్మాన్ని నిలబెట్టవయా, అవసరమైతే అప్పుడప్పుడు శత్రువుల్ని కూడా చంపన్నాడు. అందుకని త్రిపురాసుర సంహారంలో పట్టుకున్నాడు. మన యొక్క ధర్మాధర్మ వివక్ష ఎందు పట్టుకుంటాడు ఘోర అఘోర రూపములతో. నా బిడ్డలు పాడైపోకుండా నేను అది పట్టుకుని వాళ్ళని భయపెట్టి, వాళ్ళు నాన్నగారండి తప్పు అయిపోయింది నాన్నగారండి, ఇంకెప్పుడు చెయ్యను నాన్నగారండి, మమ్మల్ని మన్నించండి నాన్నగారండి, ధనసు పక్కన పెట్టేయండి నాన్నగారండి, బాణాలు పక్కన పెట్టేయండి నాన్నగారండి, కత్తి వదిలేయండి నాన్నగారండి అని ఏడిస్తే అవన్నీ పక్కన పెట్టి వాళ్ళని రక్షిస్తూ ఉంటాను పార్వతి, అందుకని నాకు ఆ పినాకం అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. ఆ 2 చెక్కుతున్నప్పుడు ఒక పెద్ద మొన కింద పడింది. ఇంత పెద్ద పెచ్చు కింద పడిపోయింది కదా, ఈ ఒక పెచ్చు వదిలేయడం ఎందుకని ఆ పెచ్చుతో ఓ విల్లు చేశాడు. అది గాంధీవం. బ్రహ్మగారు అక్కడి నుంచి ఆ గాంధీవం వచ్చింది. ఆ గాంధీవం మీద గొప్ప వ్యామోహం అర్జునుడికి. మీరు విరాటపర్వం విన్నారుగా అయ్యప్పస్వామి గుళ్ళో, ఆ గాంధీవం పట్టుకుంటేనే చాలు శత్రువులు చచ్చిపోతారు, ఆ వింటినారి సారిస్తే చాలు అసలు. కాబట్టి గాంధీవము అర్జునుడు ఇద్దరు గారు. ఆ గాంధీవం అంటే అర్జునుడికి అంత మమకారం, స్వర్గారోహణ పర్వంలో పడిపోవడానికి అదో కారణమైంది. కాబట్టి అలా వచ్చింది ఆ ధనస్సు. నాకు బ్రహ్మగారు ఆ రోజున ఈ కర్తవ్యాన్ని చెప్పి నాకు ఇచ్చాడు. అందుకని నేను పినాకపాణి అని పేరు పెట్టుకున్నాను. ఎవరైనా దీన్ని స్మరిస్తే వాళ్ళని కాపాడడం కోసం పార్వతి నేను ఈ పినాకాన్ని పట్టుకుని ఉంటాను. అందుకే పినాకీ అని ఒక్కసారి స్తోత్రం చేసి నమస్కారం చేసి, ఈశ్వర మేమేమైనా తప్పులు చేసి ఉంటాం, తప్పులు చేయకపోవడం ఏమిటి, మేము చేసేవన్నీ తప్పులే తండ్రి, మేము తప్పులు చేస్తున్నాం, మీరు చమత్కారం పట్టుకోవాలి జాగ్రత్తగా. ఏది కారణం తప్పు చేయడానికి? చెయ్యా కాలా, ఈ 2 కాదు, మనస్సు కారణం. ఈ మనస్సును నేను నిగ్రహించగలిగితే ఈ పాటికి విజయం సాధించి ఉండేవాడిని. నేను దాన్ని నిగ్రహించలేకపోతున్నాను, అది నన్ను నిగ్రహిస్తోంది. పటకారని చెయ్యి పట్టుకుంటే పాలని జాగ్రత్తగా దింపేస్తాం, చేతిని పటకార పట్టుకుంటే వేడిపాలు మీ మీద పడిపోతాయి కదండి. వచ్చిన సమస్య ఏమిటంటే మనసు మీ చెప్పు చేతల్లో ఉండాలి, మనం మనసు చెప్పు చేతల్లోకి వెళ్ళాం. ఇదే వచ్చింది ఈశ్వర. అందుకే మీరేం చేస్తారో తెలుసా, నా మనసుని మీ చెప్పు చేతల్లోకి తీసుకుని మీరు చెప్పినట్టు ప్రవర్తించేటటువంటి స్థితిని నాకు మీరు కల్పించండి. ఇది శరణాగతి అంటే. మీ బలహీనతని ఈశ్వరుడికి చెప్పడం శరణాగతి. అంతేకాని ఉట్టినే నోటితో వెళ్ళి లక్ష్మీ మహీత రూప నిజానుభావ నీలాది దివ్య మహిషైకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే, అది శరణాగతి కాదు. తత్వం తెలుసుకుని మీ బలహీనతని ఈశ్వరుడికి చెప్పడం శరణాగతి. ఇది రుక్మిణీదేవి చేసింది, ఇది గజేంద్రుడు చేశాడు. అటువంటి శరణాగతి చేశారనుకోండి, మీతో ఈశ్వరుడు మళ్ళీ మళ్ళీ మంచి పనులు చేయిస్తాడు. అందుకే పెద్దవాళ్ళు మంచి పని చేస్తే వెంటనే వెళ్ళమనరు. మీరు గుళ్ళోకి వెళ్ళారనుకోండి, కూర్చుని వెళ్ళండి అంటారు. ఎందుకో తెలుసా అండి, ఓసారి కూర్చుంటే అద్దంలో చూడండి ఈశ్వరుణ్ణి అంటారు. మీరు ఇక్కడ ఆయన్ని చూస్తే మీకు అనుబంధం ఏర్పడితే మళ్ళీ మీరు అక్కడికి వస్తూ ఉంటారని. ఇదే మనం వెంకటాచలం కొండ మీదకి వెడితే అడుగుతాం, అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాంకరోమి సకృచ్చేవ యానిచ్చ సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఈశ్వర, జన్మానికో శివరాత్రిని 5 ఏళ్ల తర్వాత ఒక్కసారి ఎక్కడి నుంచో కాకినాడ నుంచి బయలుదేరి తిరుపతి వచ్చాను. 4 సంవత్సరముల 364 రోజులు లౌకికంలోనే గడిచిపోయి, ఒక్కరోజు ఇన్నాళ్ళకి తిరుపతి వచ్చా. తిరుపతి వచ్చినప్పుడు ఎంత బుద్ధిగా నీ సేవ కోసం వెంపర్లాడి ఆ క్యూలో నిలబడి నీ ప్రసాదాన్ని కళ్ళకద్దుకు తిని ఈ పూట కాఫీ పోతే పోయింది లేని వైకుంఠంలోకి వెళ్ళి నేను నీ కోసం శ్రమ పడ్డానో, అలా నేను కాకినాడ వెళ్ళిపోయాక కూడా నా బుద్ధి నీ సేవయందు నిలబడుగాక. నీవు నాకు ఏ శరీరం ఇచ్చావో, ఏ ఇంద్రియములు ఇచ్చావో వాటిని వాడేటప్పుడు ఆ శక్తి వాడిచ్చాడు కాబట్టి వాడు చూస్తున్నాడని గుర్తుండి వాడేటప్పుడు నాకు జాగరూకత కలుగుగాక.